హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో గందరగోళం జరిగింది. కాంగ్రెస్ నాయకులు వర్సెస్ బీఆర్ఎస్ గా మారింది. గ్రామ సభకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లిస్టుపై అధికారులను ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు స్పందిస్తూ ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలని తెలుపుతూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే గులాబీ నేతలు కాంగ్రెస్ నాయకులపైకి తిరగబడ్డారు. ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య గందరగోళం జరుగుతూ ఉండగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు టమాటాలు విసిరారు. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలపై కుర్చీలు విసిరారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర తోపులాట జరగగా భారీగా మోహరించిన పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ నాయకులు అయినా వినకుండా గ్రామ సభలోనే కింద కూర్చొని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కూర్చోండి అన్న, దయచేసి కూర్చోండి అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో 21వ వార్డులో నిర్వహించిన గ్రామ సభలో ఇరు వర్గాలు గొడవ పడ్డాయి. ఎమ్మెల్యే కోరుట్ల సంజయ్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావుల మధ్య వాగ్వివాదం జరిగింది. నరసింగరావు అక్కడికి రావడంతో ప్రోటోకాల్ ప్రోగ్రాంలో నువ్వెట్లా వస్తావని జువాడి నరసింగరావును ఎమ్మెల్యే సంజయ్ నిలదీశారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో చేపడుతున్న సంక్షేమ పథకాల అమలులో సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడకుండా కేసీఆర్ గురించి మాట్లాడటం ఏంటంటూ ఎమ్మెల్యే స్పీచ్ను కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అది నా ఉన్నతనం. ఆ ఉన్నతనం మీ అందరూ అవలంబించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మీ అందరూ కూడా అదేనా ఉన్నతనం, అదేనా ఉన్నతనం, అదేనా ఉన్నతనం.